టేస్ట్ మామూలుగా ఉండదు మరి. శుభ్రంగా ఘాటు చూసారా, అబ్బా మామూలుగా లేదు ఘాటు. మసాలా ఫ్లేవరు ఆ నాటు పిట్టలో. ఏం పెట్టది? కోకిలా బాబు నీకు? ఇది కోకిల. ఇది కోకిల ఎలా పట్టారు బాబు? కోకిలు సాధారణంగా దొరకదురా. ఇదేమో కొంగ. ఇది ఇంకా బతుకుందిరా కొంగ. అదే కాకుండా ఇదేంటిది? ఇది గుణపంకోడి. ఎంట్రుకలు పీకడం మన వల్ల అయ్యే పని కాదు కాబట్టి వాళ్ళే దూసేస్తున్నారండి ఎంట్రుకలని. బామ్మది ఏమనుకోకుండా శుభ్రం కాల్చే నాకు చాలా ఇష్టం. హ్యాండ్కి ఎండ్రింగ్ పెట్ట కదా? అవునవును, ఎండ్రింగ్ పెట్ట అంటారు దీన్ని. ఇది కాకితోటి దెబ్బలాడుతుంది అదే కదా, ఎండ్రింగ్ పెట్ట అంటారు దీన్ని. సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ కాకి దీనికి పడదు అసలు. ఈ పిట్ట ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, పెట్టలో నైట్ కొట్టి తెచ్చినాయండి. ఆల్రెడీ మీకు చూసారు కదా. ఒకటి కోకిల, ఇందులో కోకిల ఇది అనుకుంటా. ఇది కోకిల, ఇదేమో కొంగ, ఇదేమో ఎండ్రింగ్ పెట్టాలంటారు చిన్నది. ఇది పలు రకాల పెట్లు అన్నీ కొట్టి తెచ్చేవాడిని నైట్. ఇప్పుడు దీన్ని చేసుకునే విధానం మీకు చూపిస్తాను చూడండి. ముందుగా ఈ పేకదా కోసి కట్ చేసి పక్కన పెడుతున్నానండి. అలాగే కాళ్ళు కూడా ఇక్కడ కోసండి ఇలా పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనకి ఇలా కాళ్ళ దగ్గర ఇలా కోసుకుంటే జాయింట్ కింద వస్తాయి అన్నమాట. చూసారండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకోవడం అండి. ఇలా జాయింట్లో ఇలా కోసుకునండి. జస్ట్ ఇలా ఇరుక్కుంటే ఇంత ఊరిలో వచ్చేస్తాయండి. మెత్తగా ఉంటాయి. పిట్ట మాంసంలో ఉండే టేస్ట్ ఇంకేం మాంసంలో కూడా రాదండి. ఇక్కడ ఈ కింద పక్కన ఇలా కట్ చేసి ఇలా తీసుకుంటే, ఇలా పెట్టి తీసుకుంటే లోపల ఉన్నదంతా సపరేట్ అయిపోద్ది అనమాట. చూడండి, దీంట్లో చేదుకుంటూ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అదనమాట. చూసారు కదండి, వేస్ట్ పదార్థం అండి. దీంట్లో కూడా ఇంకా లివర్ ముక్కలు అవి ఉంటాయి, కావాలంటే తీసుకోవడమే. మరి పెట్ట మాంసం ఎవరు పడితే వాళ్ళకి దొరకదు కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ పేక దగ్గర ఇది తినే ఆహారం గుర్తు ఉంటుంది అనమాట. ఇది వేస్ట్, ఇది వేసుకోకూడదండి. అర్థమైందండి. తర్వాత కడగకూడదండి అస్సలు. పిట్ట మాంసం అనేది అస్సలు కడగకూడదు. ఇలా 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 మొత్తం ఉండగా కడుక్కోవచ్చు, కానీ మొక్కలు కట్ చేసిన తర్వాత అస్సలు కడగకూడదు. ఇలా కూడా పైనుంచి కూడా కోసుకోవచ్చు. ఇది పాత ఓల్డ్ పద్ధతి. పారం కోళ్ళు ఇలాగే చేసుకునేవారండి. పండగలకి, ఏదైనా హిందూ పండగలకి నైవేద్యం పెట్టుకోవడం అని చెప్పి పారం కోడి కోసుకోవడం ఆనవాయితీ వచ్చేదండి అప్పుడు పాత రోజుల్లో. ఇప్పుడంటే తగ్గిపోయారు. అంతా కొట్టు దగ్గర బాయిలర్ తినడానికి అలవాటు పడిపోయారు అందరూ. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 4 చెంచాలు ధనియాలు, 4-5 లవంగాలు, 2 చెంచాలు జీలకర్ర, 2 చెంచాలేమో గసగసాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క. ఇవన్నీ దోరగా వేయించుకునండి, దంచుకుని పౌడర్ చేసి పెట్టుకుందామండి బరకగానే.
10-12 ఎండుమిర్చి కూడా వేపుకునండి. ఇవన్నీ కలిపి పౌడర్ కింద కొట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా కొట్టుకోవాలండి శుభ్రంగానే. అలా బరకగా ఉండాలి. శుభ్రంగా ఇదంతా కలిపేసుకుందామండి. బాగానే ఇది పట్టేస్తుందండి నీట్గాని. కర్రీలో ఇంకా డైరెక్ట్గా మనం ఉల్లిపాయది వేగిన తర్వాత డైరెక్ట్గా వేసుకోవచ్చండి. ఈ కర్రీ కొంచెం చూడటానికి చాలా వెరైటీగా ఉంటుంది. ఇలా ముక్కలు పట్టుకుంటే అండి బాగానే మసాలా అంతానే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. జస్ట్ మనం చెయ్యి కడుక్కోవడానికి మాత్రమే ఈ మసాలా మనం చేతి కడుక్కుంది కదా, జస్ట్ అలా వాటర్ చెయ్యి కడుక్కుని అలా వదిలేస్తే సరిపోద్దండి. బాగా ఆ మసాలా పడుతుంది అనమాట. బాగానే ఆయిల్ చూసారు కదండి, కొంచెం ఎక్కువ పడుతుంది పిట్ట మాంసం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. నాకు తెలిసి ఒక 5-6 చెంచాలు పైన ఉంటుందండి. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను. అలా చిన్న దెబ్బ తగలగానే కొంచెం కారం అంతా ఆయిల్లో దిగుతుంది కదండి. అలా దిగిన తర్వాత మనం ఉల్లిపాయ యాడ్ చేసుకున్నామండి. నేను ఈ పచ్చిమిర్చి ఒక 7-8 వరకు తీసుకున్నానండి నేను. అలాగే ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు కోసుకున్నానండి. ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకునండి. కర్రీ తయారు చేసుకున్నామండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునండి. ఆ తర్వాత మనం మసాలా కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిట్ట మాంసం ముక్కలన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇది కొంచెం ఉల్లిపాయ అయితే సరిపోద్దండి. ఇలాంటి కళాయి అయితేనే ఇలాంటి కర్రీకి బాగుంటుంది, ఎందుకంటే బాగా దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ. కాబట్టి ఇలాంటి కళాయి ప్రిపేర్ చేసుకొని బాగుంటుంది. మామూలు ఇంట్లో ఉండే గిన్నెలో అంత పెద్దగా బాగోదు. ఇలాంటి దాంట్లో అయితే కొంచెం బాగా తిప్పుకోవడానికి ఇలా కలుపుకోవడానికి అన్నింటికి బాగుంటుందండి. ఏంటంటే హోటల్ స్టైల్లో వండుకున్నట్టు ఉంటుందండి. అలాగే నేను ఇంట్లో వండుకుంటాను కాబట్టి కావాలని ఈ కళాయి నేను కొనుక్కున్నాను. మంచి మంచి కూరలని నాకు నచ్చిన కూరలు వండుకోవడానికి ఇలాంటి కళాయి అయితే చాలా బాగుంటుందండి. మూత పెట్టుకునండి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తుందండి. మెత్తగా ఉడిపోయిన తర్వాత మిగతా యాడ్ చేసుకుందామండి. నిమిషాలు అయిందండి, చూద్దాం. చూసారండి ఉడిపోతుంది. అలా కలుపుతున్న దీంట్లో కొంచెం తొందరగా మాడిపోతాయండి. ఉల్లిపాయ చూసుకుంటూ ఉండాలి. ఈ కళాయి ఎందుకే స్పెషల్ కళాయి, ఇది తొందరగా మాడిపోతాయి. అంటే హీట్ ఎక్కువ తీసుకుంటుంది, ఐరన్ కదా కళాయి, దానివల్ల ముక్కలు కూడా చాలా తొందరగా మగ్గిపోతాయి. అసలు కలుపుకోవడానికి అన్నింటికి చాలా బాగుంటుంది. మనం ఇందులో కారం అసలు వాడమండి మనం, ఎందుకంటే మరి ఎండుమిరపకాయలు వేపి మసాలా కొట్టాం కదండి, అదే సరిపోద్దండి. దీంట్లో పైన ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వాడాం కాబట్టి ఈ కారం ఆ కారం సరిగ్గా ఉంటుంది. మరి మసాలా కలిపి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలన్నీ దీంట్లో వేసుకుందాం. పిట్ట మాంసం అంతానే చూసారండి. ఇలా కలుపుకుంటుంది. లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. లైట్గా వాటర్ వేసుకుందాం. అలాగా సరిపోతుంది వాటర్ అంటే మగ్గడానికి. ఆల్రెడీ మనం కాల్చాం కాబట్టి హాఫ్ బాయిల్ అయిపోతుంది మాంసం. ఇందులో కొంచెం ఉడికితే సరిపోతుంది. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందామండి. చూద్దామండి ఒకసారి మూత తీసి. ఇదిగో చూసారండి, దీంట్లో అంటే మనం చిల్లీ కారం ఆల్రెడీ కాబట్టి అండి కొంచెం కలర్ బ్లాక్గానే వస్తుందండి కర్రీది. పిట్ట మాంసం అంటేనే అలా వస్తుంది, ఎందుకంటే మొత్తం కాల్చాం కదా, కాల్చడం వల్ల కొంచెం బ్లాక్ అవుతుంది. ఇక్కడ వాడే మసాలా కూడా మనం డిఫరెంట్, మనం ఎండుమిరపకాయలు అవి వేపి కొట్టడం వల్ల కొంచెం బ్లాక్గానే వస్తుంది కర్రీ అంతా. అసలు ఇది టేస్ట్ మామూలుగా ఉంటుంది. మరి శుభ్రంగా ఘాటు చూసారా, అబ్బా మామూలుగా లేదు ఘాటు.
అరే నైట్ టైము మంచి మనం ఏదైనా మందు లాంటిది దీంట్లో ప్రిపేర్ చేసుకుంటే తాగుతూ కూర్చుని తింటూ ఉంటే మామూలు కూడా ఇంకా. ఇప్పుడు మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేను అంచనాగా చేతితో వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు అనుకోండి. ఏడు 8 నిమిషాలు నేను కలప అవసరం లేదండి. అదే సర్దేసుకుంటుంది మొత్తం. వద్దామండి 10 నిమిషాల పైన ఉడికించానండి నేను. చూసారండి అలా దగ్గరికి వచ్చిందో శుభ్రంగా. ఇట్లా వాటర్ ఉండకూడదండి, మనకి దగ్గరికి వచ్చేలా ఉంటుంది. ఎందుకంటే ఇది రైస్లో కంటే స్నాక్స్ ఐటెం లాగా మనకి టచింగ్ మందు అలాంటి దాంట్లోకి తెలుసు కదా మీకు అందరికైనా. రైస్లో కంటే అలా తినటం బాగుంటుందండి. అందుకోసమే ఇందులో గ్రేవీ లేకుండా దగ్గరకల్లా తీసుకొచ్చాను. మనకి దీంట్లో లాస్ట్లో ఫైనల్గా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. నా దగ్గర కొత్తిమీర లేదు, మన తోటలోనే కరివేపాకు చెట్టు ఉంది. కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తానండి. కరివేపాకు అయినా కూడా మంచి స్మెల్ వస్తుందండి. తెచ్చి పెట్టుకున్నాను నేను మంచి కరివేపాకు. ఇది తురుముకుని ఇందులో వేసుకునండి, దించేసుకుంటే సరిపోద్దండి. ఇంకా పిట్ట మాంసాలండి, కోకిల, గోరింక, కొంగ, ఎండ్రింగ్ పిట్ట, ఇలా రకరకాల 5 రకాల పెట్టలు మాంసం నేను వండుకున్నాను. ఎలా ఉందో చూసి మీకు చెప్తానండి. నేను వండుకున్నా నాకు బాగానే ఉంటుంది, మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అబ్బా ఇది కదా టేస్ట్ అంటే అద్భుతం బాబాయ్. ఎలా ఉండాలి టేస్ట్ అంటే నేను సూపర్గా ఉందండి. ఆ మసాలా ఫ్లేవరు, ఆ నాటు పెట్టలో ఎంత బాగుందో తెలుసా. సిటీ వాళ్ళ కాలంలో దొరకవు, కానీ మాకైతే మటుకి నాకు ఫ్రెండ్ కాబట్టి తెచ్చిస్తాను. మాకు అందరికీ దొరకవు. సూపర్గా ఉందండి టేస్ట్. మసాలా బాగా పట్టి నాటు పెట్టలు కదా టేస్ట్ అబ్బా అద్భుతం. ఇలా జాయింట్లు చిన్న చిన్న జాయింట్లు చిన్నవి. ఇది కొంచెం పెద్దది బాగుంది. ఇది కూడా తింటా చిన్నదే. అబ్బా అబ్బా ఏం టేస్ట్ బాబాయ్. కుమ్మడ చూసారండి, చిన్న 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 బోన్స్ చూడండి, దారంలా ఉన్నాయి బోన్స్. ఈ బోన్స్ కూడా ఇది కదా టేస్ట్ ఉంటే మజ్జ అంటే అలా ఉండాల. అది లెక్క అదిరిపోయింది. ఎలా అండి ఫ్రెండ్స్, ఇలా వండుకునండి మంచి మంచి పెట్టలు వండుకొని చక్కగా ఇలా మసాలా కూడా మనమే తయారు చేసుకుని వండుకొని తింటే దాంట్లో ఉండే మజా ఉంటుందని అద్భుతమైన టేస్ట్ అనమాట. ఈ పిట్టలోంచి రక్తం పోకుండా పడకుండా వండాను. అదిరిపోయిన టేస్ట్ కుమ్మేందంతే. అలా పట్టుకుని తింటే ఉంటుందండి. అబ్బాబాబాబాబాబా. ఈ పూటకి ఇంక రైస్ లేదు, గట్ట గుడ్డు లేదు. ఈ మాంసం ఈ కప్పు మొత్తం వేస్తే కడుపు నిండిపోయి కుక్కలు కుయ్యి 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 అని కొత్తమే కాదు, ఇలాంటి టేస్ట్ చూసారా అద్భుతమైన టేస్ట్. కుమ్మెడే కోకిల కోకిలకు అన్నది కదా, కోకిల కోకిల మసాలా అన్నది. మీరు కూడా ఫ్రెండ్స్ మీకు చెప్తున్నా, మీకు కూడా దొరికితే ఇలాంటి కర్రీస్ చేసుకుని కడుపు నిండా చర్చలోకి ఏం చేస్తారు, ఇలాంటి ఫుడ్ తిని అందంగా వండుకొని తినేసి ఆరి అనుకుంటూ పోతే అయిపోయింది. ఎంత డబ్బున్నా ఎంత ఏమున్నా ఏమైపోయింది. కడుపు కోసమే ఏదైనా మనిషి బతికేది. దానికోసం కొట్టండి, తినండి, కడుపు నిండా ఆహారం తినండి,
ఆనందించండి. అలా ఇలా మీరు తయారు చేసుకుని తిని నేను తిన్నట్టు మీకు నచ్చితే నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మంచి మంచి వీడియోలు పెడతాను, సూపర్ వీడియోలు ఇంకా మంచిగా వస్తాయి. నేను ఇలా ఆహార ప్రియుడు, నేను మంచి మంచి వీడియోలు పెడతాను మీకు, అర్థమైందా? అందుకనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పండి ఇలా మంచి కూర వండుకున్నాడు బ్రదర్ అని చెప్పి వాళ్ళు కూడా నా వీడియోని షేర్ చేయండి, అర్థమైందండి? ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంతవరకు నా వీడియో చూసారంటే చాలా థ్యాంక్ యూ.